आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ఆర్జీకే మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థినికి జరిగిన అత్యాచారం గురించి గత 4 రోజులుగా మేము వైద్య విద్యార్థులము మరి డాక్టర్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు 4వ రోజు ప్రొటెస్ట్గా మేము రాస్తా రోకో చేసి మా యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి గత 4 రోజుల నుంచి మేము నిరసన తెలుపుతుంటే మరి ఈ రోజు మాకు మద్దతుగా జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి నర్సింగ్ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి దీన్ని కేవలం అందరూ ఒక డాక్టర్స్ ప్రాబ్లంలా చూస్తున్నాము. మరి 4 days నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, రండి మాకు మద్దతు తెలపండి అని. మొట్టమొదటిగా కొన్ని నేను ఫ్యాక్ట్స్ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను. మరి మేము ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు సిబిఐకి ఇవ్వాలని మేము మా అజెండాలో పెడితే అది సిబిఐకి కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు. రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు నిన్న కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి. రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ డాక్టర్స్కి కల్పించాలని మేము పోరాడుతున్నాం. దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్గా మాత్రమే చూడద్దు. మేము అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు. మరి దానిని ఎందుకు సమాజం ఈరోజు చూడట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాము, ఖండించట్లేదు అనేది ప్రశ్నిస్తున్నాము.
better. You also can make the person represent your issues. Please go ahead. Right. You are pursuing this one? have your support, sir. Definitely. Complete oversight. When you will be completing your book. Okay, sir. Again, మరి గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమస్య గురించి అందరికీ తెలుసు. మరి ఆ యొక్క కోల్కతా మెడికల్ కాలేజ్లో డాక్టర్ గారిపై జరిగిన అత్యాచారం గురించి మరి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి మా యొక్క కాలేజ్లో ఉన్న సమస్యలు కూడా వారికి తెలుపుతూ మా కాలేజ్లో ఉన్న సమస్యలను కూడా మరి ఆ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఏదైనా బలపరచాలని మరి వారి యొక్క మద్దతుని కోరుతూ మేము కలెక్టర్ గారిని మరి కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి అదేవిధంగా మండే రోజు రాఖీ సందర్భంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి రాఖీ కూడా కట్టాము. సార్ మరి వారి ఫుల్ సపోర్ట్ మాకు తెలిపారు. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలిసి మాకు కావాల్సిన అన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చెప్పి పరిష్కారాలు డెఫినెట్లీ ఎస్పీ గారు కూడా సపోర్ట్ చేస్తారని కలెక్టర్ గారు చెప్పారు. మరి మేము we thank the district collector, sir, for giving his time for his appointment and supporting us. Thank you. తేదీన కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ బిల్డింగ్లో 36 గంటలు కంటిన్యూస్గా డ్యూటీ చేసి పల్మనరీ మెడిసిన్కి సంబంధించిన సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ నిద్రించుతున్న సమయంలో ఆమెపై కొందరు దుండగులు అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఇందుకు నిరసనగా దేశంలో ఉన్న మొత్తం డాక్టర్ మెడికల్ ప్రొఫెషన్ అందరూ కూడా వాళ్ళ నిరసనలను వివిధ రూపాల్లో తెలియజేస్తున్నారు. జూడాలందరికీ కూడా ఐఎంఏ తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్లందరికీ డ్యూటీ డాక్టర్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ రక్షణ కల్పించే విధంగా నేషనల్ వైజ్ కానీ లేకుంటే స్టేట్ వైజ్ కానీ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ క్లినిక్స్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది. ఎట్లాంటి ఓపీ సేవలు కానీ లేదా ఎమర్జెన్సీ సేవలు కూడా మేము చేయట్లేదు.